Many congratulations, ma'am. Very happy to see you succeed. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. So, how is the feeling after achieving success after so long? చాలా సంతోషంగా ఉంది సార్. నా ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. ఎంతకాలం మీరు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందండి ఈ రోజు మీరు ఇది సాధించడానికి? 3 ఇయర్స్ నా హార్డ్ వర్క్ చేశాను సార్. నేను కంటిన్యూయస్‌గా ఎక్కడా తగ్గకుండా ఎలాంటి గివ్ అప్ ఇవ్వకుండా చేశాను సార్. ఇంతకుముందు మీరు వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యారా లేకపోతే ఓన్లీ ఫర్ ఏపీపీఎస్సీ మీరు ఫోకస్ చేశారా? నో సార్, యూపీఎస్సీ కోసం వచ్చాను సార్ హైదరాబాద్‌కి యాక్చువల్‌గా. ఇంకా ఏపీపీఎస్సీ రాసి మనకంటూ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మనం ఏదో ఒకటి ఎవరి సపోర్ట్ లేకుండా మన సపోర్ట్‌తో మనమే ఉండాలని నేను ఏపీపీఎస్సీ రాశాను సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్ మీరు ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారండి? 2022 సార్. 2022. యెస్. అండ్ మీరు 2021 గ్రాడ్యుయేట్. యెస్ ఏ సార్. ఫీల్డ్ లో మీరు గ్రాడ్యుయేట్ అండి? సివిల్ ఇంజినీరింగ్ సార్. సివిల్ ఇంజనీరింగ్. అండ్ యూపీఎస్సీకిను ఏపీపీఎస్సీ మీరు ప్రిపేర్ రెండింటికి అయ్యారు కాబట్టి యెస్ సార్. మీకు ఏది ఎక్కువ కొంచెం అచీవబుల్గా అనిపించింది? సార్ అంటే నేను యూపీఎస్సీ విన్నాను సార్. క్లాసెస్ విన్నాను. వెంటనే నాకు నోటిఫికేషన్ వచ్చింది సార్. ఇంకా నేను డెప్త్‌గా యూపీఎస్సీకి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ టార్గెట్ యూపీఎస్సీ కాబట్టి డెప్త్‌గా అనిపించింది సార్. మేబీ ఇది సక్సెస్ వచ్చింది కాబట్టి నాకు అది కూడా ఈజీగానే అనిపిస్తుంది సార్ ఇది వచ్చిన తర్వాత. అండ్ మీరు ఏపీపీఎస్సీ ఇంతకు ముందు కూడా అటెంప్ట్ ఇచ్చారు. యెస్ సార్. మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ కూడా రాశారు. యెస్ సార్. అది ఏ ఇయర్ లో అండి? 2022నే సార్. 2022. సో అప్పటికి ఇప్పటికి వాట్ చేంజ్డ్ ఇన్ యువర్ ప్రిపరేషన్? సార్ లాస్ట్ టైం నేను క్వెషన్స్ ఫస్ట్ టైం కాబట్టి అన్నీ కంప్లీట్ చేయలేకపోయాను సార్. ఇన్ టైంకి కంప్లీట్ చేయలేకపోయాను. ఆ తర్వాత ఫోకస్ నేను దాని మీదే చేశాను సార్. ఎలా 1 అవర్‌కి 5 క్వెషన్స్ నేను ఎలా అటెంప్ట్ చేయాలి అనే ఆ థాట్‌తో రాశాను సార్. అది కొద్దిగా ఈసారి హెల్ప్ అయింది సార్ నాకు. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీరు డెడికేటెడ్‌గా చేశాను సార్. అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారండి? డైలీ చేయను సార్. నాకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా ఉన్నింది సార్ అట్ ఏ టైమ్. అది ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి వీక్లీ ఒక 2, 3 టైమ్స్ అలా రాశాను సార్. సో ఇప్పుడు మీరు గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 కూడా క్రాక్ చేశారు ఏపీపీఎస్సీ. యెస్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ఏపీపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ప్రిపేర్ అయినప్పుడు వీటి రెండింటిని ప్యారలల్ గా ఎలా తీసుకెళ్ళగలిగారు? సార్ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ కాబట్టి నేను ఆల్రెడీ ఆన్సర్ అక్కడే ఉంటది కాబట్టి నేను ఓకే ఈ 360 డిగ్రీస్‌లో ఒకవేళ ఏ మూల నుంచి వచ్చినా ఎలా చేయాలన్న థాట్‌లో గ్రూప్ 2 చూసాను సార్. మనమే ఆన్సర్ రాయాలి కాబట్టి అడిషనల్‌గా నేను ఏదైనా క్లిప్పింగ్స్ యాడ్ చేసుకోవడం గాని, కరెంట్ అఫైర్స్ వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఇప్పుడు ఏదైనా యునైటెడ్ నేషన్స్ ఇలా దానికి ఏమన్నా డెఫినిషన్ ఇచ్చిందా? ఇలాంటి వాటిని నేను అడిషనల్‌గా రాసుకునేదాన్ని సార్. నా ఓన్‌గా రాసుకొని ఇది వస్తే ఇలా పెట్టాలి, వేరే క్వెషన్ వస్తే ఇంకోలాగా రాయాలని చూసుకుంటా ఉన్నాను సార్. అంటే ముందే ఈ టాపిక్స్ కి ఈ టెంప్లెట్స్ అన్నట్టుగా మీరు ప్రిపేర్ చేసి యెస్ పెట్టుకున్నారు సార్. నోట్స్. మరి అన్ని నోట్స్ మీరే హ్యాండ్ మేడ్ నోట్స్ అండి లేకపోతే డిడ్ యు ఫాలో ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను సార్ నేను. ఓకే. ఒక ఆస్పిరెంట్ ప్రిపరేషన్ జర్నీలో టెస్ట్ సిరీస్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? యెస్ సార్. అంటే నా వరకైతే చాలా హెల్ప్ అయింది సార్. అంటే మనము అట్ ఏ టైమ్ ఒకేసారిగా వచ్చి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్కువగా ఉంటాయి. సోర్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. చాలా. వాస్ట్‌గా ఉంటాయి సార్. ప్రతి ఒక్కటి మనకి ఎలా అనిపిస్తుందంటే ఓహో! ఇది బావుంది, అది బావుంది, అది బావుంది అని అనిపిస్తుంది సార్. ఇంకా చదువుతాం. ఇంకా చదువుదాం, ఇంకా చదువుదాం, ఇంకా చదువుదాం అనే దాంట్లో మనం అసలు ఏం చదువుతున్నాం అనేది మర్చిపోతాం సార్. డైవర్షన్ వచ్చేస్తుంది. డైవర్షన్ వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు టెస్ట్ సిరీస్ అనేది ఒక పర్టిక్యులర్‌గా వాళ్ళు తీసుకొని చాలా నీట్‌గా ఫ్రేమ్ చేస్తారు కాబట్టి అది మనకు చక్కగా ఉపయోగపడుతుంది సార్. మీరు టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత యాక్చువల్ పేపర్‌లో ఎంతవరకు ఆ కాన్సెప్ట్స్ రిపీట్ అవ్వడం చూసుంటారు? సార్ నేను రఫీ సార్ దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకున్నాను సార్ మెయిన్స్‌కి. అక్కడ నాకు 80% ఆఫ్ ద క్వెషన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి సార్. వెరీ నైస్. ఓకే. ఇప్పుడు గ్రూప్ 1లో మీరు ఇంటర్వ్యూ స్టేజ్‌లో మీరు ఫేస్ చేసినటువంటి మోస్ట్ డిఫికల్ట్ క్వెషన్ మీకు ఏమనిపించింది ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో? అంటే నాకు అలా ఏం అనిపించలేదు సార్. నేను ఆల్మోస్ట్ అన్ని ఆన్సర్స్ చేయగలిగాను సార్ ఇంటర్వ్యూలో కూడా. ఓకే. అండ్ మీరు గ్రూప్ 1కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మామూలుగా అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది, టఫ్ సబ్జెక్ట్ ఉంటుంది యెస్ కదా! సార్. మీకు ఏంటి టఫ్ సబ్జెక్ట్? నాకు స్టార్టింగ్‌లో ఎకనామీ అనిపించింది సార్. ఆ తర్వాత నాకు ఎకనామీ కూడా నేను చదువుకున్న తర్వాత దాని అప్రోచ్ వేరే విధంగా ఫాలో అయిన తర్వాత అది కూడా ఈజీగానే అనిపించింది సార్. ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ యెస్ ఇవి సార్. ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. యెస్ సార్. మరి అంత వాస్ట్ డాక్యుమెంట్ మీరు చదివి ఆ డేటా అదంతా ఎగ్జామ్‌కి ఎలా గుర్తుపెట్టుకున్నారు? సార్ మొత్తం టోటల్ డాక్యుమెంట్ అయితే నేను చదవలేదు సార్. ఓపెన్‌గా ఓకే. చెప్తున్నాను. బట్ నేను సిలబస్ ముందర పెట్టుకొని ఎక్కడైతే ఉన్నాయో వాటిలో అందులో కూడా ఇంపార్టెంట్ నాకేవి అనిపించినవి మాత్రమే నేను తీసుకున్నాను సార్. ఓకే. సోషియో ఎకనామిక్ సర్వే అయినా, బడ్జెట్ అయినా కీ హుహు. హైలైట్స్ అలాంటివి చూసి ఇవి పాయింట్స్ మనం ఈ ఆన్సర్స్‌లో రాస్తే బావుంటది. అది ఇంట్రడక్షన్‌లో పెడదామా, కంక్లూజన్‌లో పెడదామా అలా తీసుకొని రాసుకున్నాను సార్ నేను. ఓకే.
ఇప్పుడు యూపీఎస్సీ కూడా మీరు ప్రిపేర్ అయ్యారు. చాలామంది జస్ట్ ఏపీపీఎస్సీకే డైరెక్ట్‌గా ప్రిపేర్ అవుతారు యెస్ సార్. కదా! వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటే, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు యూపీఎస్సీ ఓరియంటేషన్‌ని పక్కన పెట్టి ఏపీపీఎస్సీ ఓరియంటేషన్‌లో మళ్ళీ మెయిన్స్ ప్రాక్టీస్ గాని, ప్రిలిమ్స్ ప్రాక్టీస్ గాని చేయాల్సి ఉంటుంది కదా! యెస్ సార్. యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ స్టైల్‌కిను, ఏపీపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ స్టైల్‌కి ఏముంది డిఫరెన్స్ అంటారు? సార్ యూపీఎస్సీకైతే ఇంకా నేను అంత డెప్త్‌గా తరోగా వెళ్ళలేదు సార్. బట్ అది షార్ట్‌కట్‌గా ఏం కావాలో అది మాత్రమే ఫాస్ట్‌గా, ఇన్‌స్టాంట్‌గా రాయాలి సార్. 20 క్వెషన్స్ రాస్తాం కాబట్టి. ఇది 15 క్వెషన్స్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయడానికి ఉంటుంది సార్. అదే డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి కొంత చెప్పండి. అంటే మీరు ఎట్లా మీ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మీరు ఎట్లా మీరు వాట్ ఆల్ యూ సా ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ మీరు ఇప్పుడు ఇది సక్సెస్ అయ్యే ముందు వరకు కొంచెం వి వాంట్ టు నో అబౌట్ యువర్ బ్యాక్‌గ్రౌండ్ ఆల్సో. యెస్ సార్. మాది చిత్తూరు జిల్లా సార్. అక్కడ చిత్తూరు జిల్లాలో ఎస్ఆర్‌పురం మండలం దగ్గర వడ్డికండి గ్రామం సార్. మా నాన్న పేరు దొరస్వామి. మా అమ్మ పేరు రత్నమ్మ సార్. ఇద్దరు ఫార్మర్స్ సార్. మళ్ళీ అట్ ఏ టైమ్ కూలికి కూడా వెళ్తా ఉంటారు సార్. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సార్. ఓకే. మా బ్రదర్ పేరు పురుషోత్తం. ఇంకో బ్రదర్ పేరు రాంబాబు సార్. నా స్కూల్ జర్నీ ఫస్ట్ టు ఫిఫ్త్ నేను గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాను సార్. ఫిఫ్త్ టు 10th గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాను. 10థ్‌లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యాను సార్. వెరీ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ నేను సివిల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను సార్. ఆ తర్వాత 2021 సెప్టెంబర్‌కి నాది అయిపోయింది సార్. 2022 హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేశాను సార్. ఓకే. రీసెంట్‌గా వచ్చిన ఫలితాల్లో అసిస్టెంట్ టాక్స్ కమిషనర్ వచ్చింది సార్. యెస్. సో ఏసీటీఓగా మీరు సెలెక్ట్ అవ్వకముందు మీ ప్రిపరేషన్ జర్నీలో మీ ఫ్యామిలీ, మీ బ్రదర్స్ మీ దగ్గర నుంచి కూడా విన్నా చాలా సపోర్ట్‌గా మీకు ఉండి ఎట్ ఎవ్రీ స్టేజ్ వాళ్ళు సపోర్ట్ చేశారండి. అంటే ఏ విధంగా మీరు దాన్ని వాట్ రోల్ డస్ ద ఫ్యామిలీ ప్లే ఇన్ పర్సన్ సక్సెస్? సార్ నేను మామూలుగా ఇప్పుడు సక్సెస్ ఇలా కనపడడానికి కారణం ద పిల్లర్స్ వాళ్ళే సార్ నాకు. అంటే నాకు ఇలా 6th క్లాస్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగినా, "నువ్వు అమ్మాయివి గదా! నువ్వు చెయ్యొద్దని" ఏ రోజు మా అమ్మ, నాన్న గాని, మా బ్రదర్స్ గాని నాకు చెప్పలేదు సార్. నా ఇష్టమే వాళ్ళు ఇష్టంగా భావించారు సార్. ఈరోజు నేను ఇలా చెప్పుకోవడానికి వాళ్ళే బ్యాక్ ఎండ్ అని నేను చెప్పుకోవచ్చు సార్. నా వెనకంతా నడిపించింది కథ, స్క్రీన్ ప్లే మొత్తం వాళ్ళే సార్ దర్శకత్వం. ఈరోజు జస్ట్ నేను ఇక్కడ కనిపిస్తున్నానంటే నా రీజన్ వాళ్ళే సార్. Definitely, and very fortunate. You are very fortunate to have such a supporting family and brothers. అట్ ఏ And టైమ్ నా ఫ్రెండ్ కూడా సార్. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి మేమిద్దరు తెలుసు సార్. బట్ ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ప్రతీదీ నాకు తనే సపోర్టివ్‌గా ఉంటుంది సార్. ఇలా ఈ టైంకి ఇలా చేయాలి అంటే నాకిలా ఉంది కాబట్టి తనకింకా కొంచెం అడిషనల్‌గా ఎప్పుడన్నా నేను డిసప్పాయింట్ అయినప్పుడు, "ఎందుకు చదవలేదు? చదువు ఇంకా నీకంటే మళ్ళీ ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంది గదా! ఇలా నువ్వు తగ్గిస్తే ఎలా?" ఇలా నాకు చాలా మోటివేటెడ్‌గా అన్ని రకాలుగా ఆల్ సపోర్టర్ సార్ తనైతే. తనక్కడే ఉంది. ఫ్యామిలీ వాళ్ళు సార్. ఇప్పుడు మీరు బియాండ్ బీయింగ్ ఎ వుమన్ యూ ఆల్సో హ్యాడ్ ప్రాబ్లమ్స్. మీరు యూ ఫేస్డ్ ప్రాబ్లమ్ ఆల్సో వేరిన్ యూ వర్ ఇంజూర్డ్. యెస్ రైట్? సార్. సో ఇప్పుడు ఇన్ని ఆబ్స్టికల్స్ పెట్టుకొని ఇప్పుడు ఎందుకంటే సొసైటీలో ఎంతో కొంత మనం ఎంత అనుకున్నా కూడా విమెన్ హ్యావ్ ఎ సర్టన్ ప్రెషర్ ఆన్ దెమ్ దట్ యూ హ్యావ్ టు సెటిల్ ఫాస్టర్, గెట్ మ్యారీడ్ ఎట్సెట్రా. యెస్ సార్. వీటన్నిటిని ఇలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ హ్యాడ్ అన్ అడిషనల్ ఛాలెంజ్ ఆల్సో. ఇప్పుడు ఇన్ని ఛాలెంజెస్ ఉన్న పర్సన్ సక్సీడ్ అవుతే చాలా మంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దే టేక్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్. యెస్ సార్. సో నౌ యు ఆర్ బేసిక్లీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇఫ్ నాట్ లాక్స్ ఆఫ్ పీపుల్. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏపీలో మిమ్మల్ని ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ రేపటి రోజు మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే వాట్ విల్ యూ గివ్ దెమ్ యాజ్ ఎ హోప్? సార్ నా పర్సనల్‌గా అయితే మనకి ఇది ఉంది, అలా ఇవి లేదు, అవి లేదని సాకులు చెప్పుకోవడం కంటే, మనం ఏమన్నా సాధించగలుగుతామా? ఆ తపన మనం సాధించగలుగుతామని తపనుంటే ఎలాంటి విజయాన్నైనా సాధిస్తామని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలని నేను చెప్తాను సార్. అండ్ ఇప్పుడు వేరే ఏ రిసోర్సెస్ లేకుండా ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఆర్ మేబీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఒక పర్సన్ జస్ట్ ఒక ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఆ పర్సన్కి కూడా బాయ్ ఆర్ గర్ల్ రేపటి రోజు ఏపీపీఎస్సీ ఆర్ సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్న ఆస్పిరేషన్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే కోర్ సజెషన్ ఏంటి? సార్ ఎవరికైనా అంటే వాళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నారు, అంటే వాళ్ళకి తెలియదని చెప్పలేం సార్. మల్టిపుల్ సోర్సెస్ కాకుండా ఒక సోర్స్‌ని మల్టిపుల్ రివిజన్స్ చేయమని చెప్తాను సార్. ఎలా అంటే ఓల్డ్ ఇయర్ క్వెషన్ పేపర్స్ రెఫర్ చేయడం గానీ, లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ ఎలా ఉంది దాన్ని చూసుకొని దానికి తగ్గట్టు ఇంటి దగ్గర నుంచైనా ప్రిపేర్ కావచ్చు సార్. అండ్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ స్టెప్ బై స్టెప్ ఎన్సీఆర్టీస్ నుంచి తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఎక్సెట్రా అంతా ప్రిపేర్ అయ్యారు కదా. యెస్ సార్. స్టాండర్డ్ బుక్స్కి వచ్చేటప్పటికి మీ అప్రోచ్ ఏంటండి? హౌ డిడ్ యూ అంటే
దాన్ని ఒక 2 టైమ్స్ చదివాక నోట్స్ చేసుకున్నారా? లేకపోతే ఫస్ట్ టైమ్‌కే నోట్స్ చేసుకున్నారా ఎలా? సార్ అంటే నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను కాబట్టి అన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా నేను రెఫర్ చేయలేదు సార్. ఏ ఏరియాస్ అయితే కవర్ చేయలేదో నాకు నోట్స్‌లో నేను అవి మాత్రం రెఫర్ చేసుకున్నాను సార్. నా నోట్స్ నేను ఎక్కువగా ఫాలో అయ్యాను సార్. మీ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ మీరు ఫాలో యెస్ సార్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కీ స్టేజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో యెస్ సార్. మీరు ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూస్‌కి మీరు వచ్చారు. ఇక్కడ ఆర్క్ కూడా వచ్చారు. Yes, sir. ప్రిపరేషన్ చేసి కూడా యూ కేమ్ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్. యెస్ సార్. సో ఒక యాస్పిరెంట్ ప్రిపరేషన్ జర్నీలో వాట్ రోల్ డస్ ఏ మాక్ ఇంటర్వ్యూ ప్లే? యెస్ సార్. అంటే ఫస్ట్ టైమ్ సడెన్‌గా ఇలా ఒక 5 మెంబర్స్ ప్యానెల్ మెంబర్స్ అంటే మనకంటే గొప్ప వాళ్ళొచ్చి వాళ్ళు ఏం క్వెషన్ అడుగుతారని చాలా భయం అనిపిస్తుంది సార్. ఇన్‌సైడ్ ఆ భయం అనేది మాక్ ఇంటర్వ్యూలో వెళ్తుందని అనిపించింది సార్ నాకు. ఫైనల్ ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఈ మాక్ ఇంటర్వ్యూ చాలా హెల్ప్ చేసాయి సార్. అంటే నాలోని భయము, ఇంకా ఎక్కడైనా నేను తీసుకున్న ఆ డాఫ్‌లో ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇలా గూడా అంటే నాకు కొన్ని అడిగారు సార్ ఇక్కడ రిఫ్లెక్షన్స్‌లో. ఇలా గూడా ఉంటాయా క్వెషన్స్ అన్న థాట్ నాకు అనిపించింది సార్ అది. అంటే మీ డాఫ్‌ని రివర్స్ ఇంజినీర్ చేసి yes, ఎన్ని sir. విధాలుగా దాని నుంచి పాసిబుల్ అవుట్‌కమ్స్ ఉంటాయో చెప్తూ యెస్ సార్. అంటే మనం ఒక స్టైల్ ఆఫ్ నరేషన్ ఉంటుంది. మనం ఇలా మాట్లాడాలా? వాటిల్లో కూడా ఏమైనా కరెక్షన్స్ ఇవ్వడం అలాంటి ఫీడ్‌బ్యాక్స్ యెస్ సార్. అంటే బిఫోర్ అంటే నేను ఎలా అంటే జనరల్‌గా మాది విలేజ్ కాబట్టి నేను నార్మల్‌గా మాట్లాడుకుంటూ కొన్ని పదాలు ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు సార్. ఇప్పుడు కూడా మేబీ ఎక్కువ యూజ్ చేయకపోవచ్చు. బట్ నాకు కొన్ని పదాలు ఇలా మాట్లాడుతుంటే ప్రొఫెషనల్‌గా బైలింగ్వల్‌లో చెప్పేదానికి ఇంగ్లీష్‌లో ఇంకొన్ని పదాలు ఎలా యూజ్ చేయాలి అన్నవి నాకు సజెస్ట్ చేశారు సార్. మ్యామ్ ఇప్పుడు మెయిన్‌లీ మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఎవరైతే ఉంటారో యెస్ సార్. వాళ్ళకి ఎంతో కొంత స్టిగ్మా అనేది ఉంటుంది. యెస్ సార్. సో అలాంటి వాళ్ళు ఆ స్టిగ్మాని ఓవర్‌కమ్ అయ్యి ఎందుకంటే అండర్ కాన్ఫిడెన్స్‌లో వాళ్ళేంటంటే కేపబిలిటీస్ ఉన్నా కూడా చాలా సార్లు ఏమవుతుందంటే సొసైటీ నుంచి వచ్చే స్టిగ్మా కానివ్వండి Yes, ఇలాంటి sir. వాటి వల్ల వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఆ స్టిగ్మా పోయి కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు చదువుకోవాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ వాళ్ళు ఒకటి మనసులో ఏమనుకోవాలంటే మనం అవతల వాళ్ళకంటే ఏం తక్కువ కాదు. మనం కూడా చేయగలుగుతాం. మనం చేస్తే మామూలుగా వచ్చే వాళ్ళకి, మనకొచ్చే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది సార్. మనకొచ్చే సక్సెస్ ఇంకా చాలా మంది మోటివేట్ అవుతారు. అంటే వాళ్ళకి లేకపోయినా వాళ్ళు ఇవి చేయగలిగారు. అన్నీ ఉన్న మనం ఎందుకు చేయలేమని మనం ఇంకా ఫర్దర్‌గా ఎక్కువ మందిని మోటివేట్ చేయగలుగుతాం సార్ అది. వెల్ సెడ్. వెల్ సెడ్. సో మీరిప్పుడు నెక్స్ట్ యాస్ సూన్ యాస్ యూ గెట్ ఇంటు ద సర్వీస్ వాట్ ఆర్ యువర్ యాస్పిరేషన్స్? మీరు ఏ విధంగా మీరు చేంజెస్ కానివ్వండి, ఇనిషియేటివ్స్ గాని చేయాలని అనుకుంటున్నారు? సార్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా అంత థాట్‌గా ఏమి అనుకోలేదు సార్. బట్ కొంచెం టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చింది కాబట్టి నేను ఫర్దర్‌గా దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకొని సాధ్యమైనంత వరకు నేను పీపుల్‌కి అంటే డైరెక్ట్‌గా నేను పడిన కష్టాలు పీపుల్‌కి చాలా సపోర్టివ్‌గా నిలుద్దాం అనుకుంటున్నాను సార్. అంటే పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి పీపుల్ డైరెక్ట్‌గా నేను చూసాను కాబట్టి వాళ్ళు అంటే పీపుల్స్‌కి ఎలా అయినా పీపుల్‌కి ఫైనల్‌గా మనం Right. సేవ అనేది చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను. గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, Yes, బెనిఫిట్స్ sir. కానివ్వండి, ఈవెన్ టు ద లాస్ట్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీకి రీచ్ అయ్యేటట్టుగా యెస్ సార్. ఎన్షూర్ చేయాలనుకుంటున్నారు. యెస్ సార్. వెరీ గుడ్ థాట్ అండి. అండ్ మీలాంటి డిజర్వింగ్ పీపుల్ సర్వీసెస్‌లోకి రావడం వల్ల నాట్ ఓన్లీ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ స్టేట్. అండ్ మీ ద్వారా థౌసండ్స్ ఆఫ్ పీపుల్ దే విల్ గెట్ ఇన్స్పిరేషన్ ఆల్సో. థాంక్ యూ సార్. We wish you even more success in the future and thank you so Sir. much for sharing your time with us. థాంక్ యూ సార్.